గ్రూప్ 4 జాయిన్ అయ్యారు. జాయిన్ అయినా. ఓకే. తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 3 సార్? తర్వాత గ్రూప్ 2 ఇక గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా సరే అంటే గ్రూప్ 1 రాసినాం కదా సార్. గ్రూప్ 1 చదివేటప్పుడు చాలా క్షుణ్ణంగా చదివాను సార్. వాస్తవం చెప్పాలంటే యూపీఎస్సీ కోసము అప్పుడే నోట్స్ తయారు చేసుకునే ఉన్నాయి. సో ఇప్పుడు అడిషనల్గా నాకు కావాల్సిన సబ్జెక్ట్స్ ఏంటి? తెలంగాణ హిస్టరీ, తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ మూమెంట్. సో నేను ఎప్పుడైతే ఫోకస్ షిఫ్ట్ చేశానో ఆ 2 మంత్స్లోనే నేను ఆన్లైన్ కోర్స్ అప్పుడు ఇంగ్లీష్ మీడియంలో అసలు అవైలబుల్ లేవు సార్. అసలు మెటీరియల్ లేదు ఇంగ్లీష్ మీడియంలో మేము 2022లో. సో 2022లో ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ లేదు. అప్పుడు కొత్త ఒక అకాడమీ వాళ్ళు చెప్తున్నారు. సో వాళ్ళ 2 మంత్స్లో మొత్తం ఆల్మోస్ట్ తెలంగాణ మూమెంట్తో పాటు మొత్తం ఫినిష్ చేసిన కోర్స్ అంతా, నోట్స్ అంతా రాసుకొని తర్వాత మెల్లగా స్టేట్ సిలబస్ బుక్స్, ఎస్సీఆర్టీ బుక్స్ చదవడం స్టార్ట్ చేసిన. సో ఆ బుక్స్ అది మళ్ళీ అడిషనల్ నోట్స్ తయారు చేసుకున్నాను. అది నేను ఆ నోట్స్ ఈ నోట్స్ కలిపి కంపైల్డ్ నోట్స్. సో యూపీఎస్సీకి నోట్స్ ఆల్రెడీ ఉంది, తెలంగాణకి నోట్స్ ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నా. సో ఈ నోట్స్ అనేది సార్ నేను ఎక్కడ కూడా నోట్స్ మార్చలేదు సార్. అదే నోట్స్ ఈ 3 ఇయర్స్లో గ్రూప్ 1కు అదే, గ్రూప్ 2కి అదే, గ్రూప్ 3కి అదే, గ్రూప్ 4కి అదే. సో ఆ నోట్స్ కాకుండా నేను వేరే నోట్స్ ముట్టలేదు. ఓకే. సో గ్రూప్ 2 మీకు వచ్చిందని చెప్పి విన్నాను. అవును, గ్రూప్ 2లో ఏఎస్ వచ్చింది సార్. లెజిస్లేటివ్ సెక్రటేరియట్లో ఏఎస్ వచ్చింది, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ వచ్చింది. ఎక్కడ చేశారు సార్ పోస్టింగ్? ఎక్కడ చేశారు? అసెంబ్లీలో వచ్చింది సార్. ఇంకా నేను జాయిన్ అవ్వలేదు, గ్రూప్ 1లోనే ఉన్నాను ప్రస్తుతానికి. కూడా మీరు సెలెక్ట్ అయ్యారు, కాకపోతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మీరు ఇంకా అటెండ్ వెళ్ళలేదు సార్. వెళ్ళను కూడా సార్, వేరే వాళ్ళు బెనిఫిట్ అవుతారు.